పట్టుకునే ఫ్రెష్గా ఉండవని వీళ్ళు ఇది మార్చారు అలాగే. దేవుడు ఇంతవరకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవుని స్తోత్రం. ఏది ఏమైనా నా కొడుకు లేడని బాధ కాదు, కానీ మనమైనా అక్కడికే వెళ్ళిపోతాం. ఎప్పటికైనాను ప్రభు దగ్గరికి వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చారు, అక్కడికే వెళ్ళారు. కానీ కుటుంబంలో మొత్తం మీద ఆయన చాలా విశ్వాసి అండి. రక్షణ పొందలేదు, కానీ ఆయన్ని బట్టి కుటుంబం అంతా ప్రభువులోకి వచ్చారు. దేవునికి వందనాలు. మా రాజంటే నా కొడుకుల కంటా ఎక్కువగా నన్ను చూసుకునేవాడు. ప్రతి విషయంలోనూ నన్నే కాదు, అత్తగారింటి మరి పుట్టింటోళ్ళేంటి అత్తింటోళ్ళు అందరిని ప్రేమగా చూసేవాడు. మరి దైవజనులు అంటే చాలా గౌరవం మా రాజుకి. ఏ చిన్నదైనా సరే చిన్నమ్మ ప్రార్థన చేయించుకుందాం అనేవాడు, అంత విశ్వాసం అనమాట. మరి చివరి టైంలో శుక్రవారాలు గట్టా ఉపవాసం ఉండి బైబిల్ 24 గంటలు చదివేవాడు. ఏంటి బాబు పరీక్షకి వెళ్తున్నామంటే, లే చిన్నమ్మ బైబిల్లో ఇంపార్టెంట్ అయిన వాక్యాలు రాసుకుంటున్నాను అన్నాడు. అలాగా నిజంగా దేవుడు సిద్ధపరుచుకున్నాడండి. మరి నిజంగా దేవుడు మహాకృప. అంటే మన మధ్య లేరు, మరి కుటుంబంలో లేరని బాధగానే ప్రభు దగ్గర యుగాలు జీవిస్తున్నాడు. మరి విడనాడి వెళ్ళిన మా సత్యాకి ఆదరణ, ధైర్యాన్ని మరి ఆ బిడ్డ దేవుడే ఇవ్వాలి. మరి రక్షించుకున్నాడు కాబట్టి మరి శారీరక భర్త విడిచిపెట్టిన ఆత్మీయ భర్త భర్తకి తండ్రి విడిచిపెట్టడం. మరి అంతేకాదు మరి మా అబ్బి సూరజ్ కూడా వారు కూడా బిడ్డలో రక్షణ పొందారు. వారిని కూడా నేను విడువను చెయ్యి విడువను ఎడబాయనన్న దేవుడు మనకున్నాడు. అర్థమైన మనుషులు ఎవరమైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ ప్రభువు మట్టుకు మనల్ని విడిచిపెట్టడు. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపట్టడు. అప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయిందంటే నేను నమ్మలేకపోతే కొంతమందికి మరి చనిపోయారని కూడా తెలియదండి. అయ్యో మరి వాకింగ్కి వచ్చేవారమ్మా, మరి సైకిల్ మీద వచ్చేవారు, బండి మీద తీసుకొచ్చేవారు అని చెప్పేవారండి. కొంతమందికి తెలియదు, కానీ దేవుడు మహాకృపను బట్టి మాకంతా శ్రేష్ఠుడు యోగ్యుడు కాబట్టి ముందుగా పెంచుకున్నాడు. దేవుడు మహాకృపను బట్టి మేము కూడా అక్కడికి వెళ్తాం. మరి చనిపోయిన వారి గురించి చింతపడకూడదని తెసలోని పత్రిక రాసి పెట్టారండి. నిజమే, వాళ్ళ ప్రభు దగ్గర యుగాలు జీవితాలు ఎక్కడ ఉంటే బాధ పంది చిక్కులు చింతలే కానీ ఏమీ లేవు. మరి నాడు వెళ్ళిన మా సత్య కుటుంబానికి బిడ్డలకి మరి మా అత్తగారికి వాళ్ళ అత్తగారి కుటుంబానికి ఆదరణ దయచేయాలని మీరందరూ ప్రార్థన చేయాలని మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మంచిగా చూసిన వాళ్ళు
మాకు ఏ లోటు రాకుండా మమ్మల్ని మంచిగా చూసుకునే వాళ్ళు. మాకు చాలా అంటే మాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళందరినీ మంచిగా చూసుకునే వాళ్ళు. మేము ఎప్పుడైతే వచ్చినా కూడా మమ్మల్ని చాలా మంచిగా చూసుకునే వాళ్ళు. ఇది ఇచ్చిన థ్యాంక్ యూ. ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలు. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన జరగడానికి మా అన్నయ్య ఉన్నమట్ల రాజు గారు ఆయన ప్రభువునందు నిద్రించి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిందండి. ఆయనను దేవుడు తన కృపను బట్టి మా అక్కని పిల్లలిద్దరిని కూడా దేవుడు తన ఉచితమైన రెక్కల చాటును భద్రపరిచి కాపాడినందుకు దేవునికి వందనాలు. మన అన్నయ్య తన సర్వీస్ అంతటిలో కూడా ఒక నమ్మకమైన రైల్వేస్లో సీనియర్ ఐఎస్ఏగా చేశారండి. అకౌంట్స్ ఆడిటింగ్ అదంతా చేసేటప్పుడు కూడా ఎంతో నమ్మకంగా అసలే వాళ్ళకి తీసుకోవాలంటే లంచాలు అవన్నీ వచ్చినా సరే ఏ విషయంలో కూడా ఆయనకి యేసు ప్రభు గురించి పూర్తిగా రక్షణ అనుభవం లేకపోయినప్పటికీ కూడా యథార్థంగా నమ్మకంగా ఉద్యోగం చేశారండి. ఏ ఆడిటింగ్ వెళ్తున్నప్పుడు కూడా చాలామంది ఇస్తారు. ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా లంచాలు ఏమీ తీసుకోకుండా యథార్థంగా తన సర్వీస్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి ఒక చూపించారండి. నాకు 2005లో 2005లో నేను జాబ్కి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదానండి. మా పేరెంట్స్ రాజమండ్రిలో ఉండేవారు. అయితే దేవుడు నిజంగా నాకు అదే ఫస్ట్ టైము నేను నా పేరెంట్స్ని విడిచిపెట్టి ఉన్నప్పటికీ మరి అన్ని విషయాల్లో కూడా నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళడం, నేను ఇక్కడ హెబ్రోన్ కనాన్ మందిరానికి వెళ్ళేదాన్ని. నాకు ఈ ఏరియా అంతా కొత్తని తీసుకుని వెళ్ళి డ్రాప్ చేసుకుని ప్రేయర్ అయిపోయిన వెంటనే మళ్ళీ పికప్ చేసుకోవడానికి వచ్చేవాడండి. ఆ సండే దేవుని సన్నిధిలో ఎక్కడైనా ప్రార్థన అన్నా సరే ఆ ఏరియా మాస్టర్ గారు అనౌన్స్ చేస్తే వెళ్తావా పల్లె అని తీసుకుని వచ్చేవారండి. అంతో ఒక సొంత చెల్లెలుగా నన్ను ప్రేమించారండి. అందుని బట్టి దేవునికి వందనాలు. శారీరకంగా మాకు దూరమైనప్పటికీ కూడా అన్ని విషయాలు కూడా దేవుడు ఆయన చూపించిన ప్రేమ, మా అక్క పిల్లల విషయంలో కూడా దేవుడు ఇస్తున్న ఆదరణ, ధైర్యాన్ని బట్టి వందనాలు. మరి సర్వీస్ రిటైర్మెంట్ మొదలుకొని దేవుడు తన ఇంచుమించు 1 year అయిందండి. అయిన తర్వాత వాకింగ్కి వెళ్తూ ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ స్ట్రోక్ వచ్చి ప్రభునందు మరి నిద్రించారండి. దేవుడు మా జీవితంలో కూడా మాకు ఒక సొంత అటు మా అక్క తరపున వాళ్ళని అటు మా అన్నయ్య తరపు వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేసి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా పిల్లలు చిన్నోళ్ళని ఏ విషయంలో ఒక సొంత అన్నయ్య ఏ విధంగా ట్రీట్ చేస్తారో అలాగా మా అమ్మ నాన్నకి వృద్ధాప్యంలో కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా ఏదైనా కొత్త వస్తువు తీసుకున్న అది దైవజన దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి. ఈ విషయాలన్నీ కూడా దేవుని అంటే రెగ్యులర్గా దేవుని సన్నిధికి వెళ్ళడం అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆనుకోవడం అనేది ఆయన జీవితంలో నేను చూశానండి. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి మా జీవితంలో కూడా మీరు మా కుటుంబం కొరకు, ప్రత్యేకంగా మా అక్క కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు గురించిన దేవుడి నామానికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి దేవచంద్రకి నా వందనాలు. కూడి వచ్చిన మా బంధువర్గానికి కూడా వందనాలు. నా భర్త రాజు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఏదైనా విలువైన వస్తువుని ఉన్నప్పుడు విలువ తెలీదు, పోగొట్టుకున్నప్పుడు ఆ విలువ తెలుస్తుంది. నిజంగా ఆయన అంత మంచివారు నేను ఎప్పుడు చూడలేదు. మొత్తం ఎవరినైనా కూడా పనిచేసే వాళ్ళైనా, ఆటో వాళ్ళైనా, ఎవరినైనా కూడా అంత ప్రేమగా మాట్లాడడం అనేది నేను చూసేదాన్ని. మేమిద్దరం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనేదాన్ని, ఎందుకంటే అంతసేపు మాట్లాడతారు, మన పని అయిపోతుంది కదా అంటే కూడా వాళ్ళతోటి మంచిగా మాట్లాడి అందరినీ కూడా సమానంగా ట్రీట్ చేయడం అనేది
నిజంగా చాలా అద్భుతం. ఆయన వల్లే సాధ్యమవుతుంది, ఎవరి వల్ల సాధ్యం కాదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అంత ప్రేమ కలిగిన వ్యక్తి. ఎవరినైనా సరే అటు మా అమ్మ మా నాన్న అని వాళ్ళని కాదు, మా ఇంటి వైపు వాళ్ళని కూడా ఎంతో ప్రేమగా అసలు పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదు. అందరినీ వరుసలు కలిపి చిన్నమ్మ నాన్న అంటూ పిలిచేవారు. నేనైతే అలా పిలవలేనండి. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను కదా, నేనైతే ఏనాడు కూడా అలా పిలవలేదు. అందరినీ వాళ్ళ వైపు వాళ్ళందరినీ కూడా నేను ఏంటండి ఏమండి అని పిలవడమే నాకు అలవాటు. కానీ ఆయన మాత్రం మా ఇంటి వైపు వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతో ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి ఏం కావాలి అని అడిగి మరి పిలిచి పోనీలేండి మనం చేసేద్దామండి అంటే కాదు వాళ్ళకి ఏం కావాలో అదే మనం చేయాలని చెప్పి చేసేవారు. కానీ ఎంతో విలువైన వ్యక్తి తను. అసలు ఎంత తగ్గించాడంటే తను చేసేది ఆఫీసర్ ఉద్యోగం అయినప్పటికీ కూడా చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. అసలు ఎంత తగ్గింపు అంటే మామూలు సాదాసీదాగా వెళ్ళిపోయేవారు, సాదాసీదాగా వచ్చేవారు. అసలు ఏ విషయంలో కూడా భేషజాలు ఉండేవి కాదు. మేమిద్దరం అనుకునే వాళ్ళము. నేను ఎదురు చూసాను యాక్చువల్గా. మేము ఆ ఇయర్ బ్యాప్టిజం తీసుకోవాలి, తను కూడా దేవునిలోకి వచ్చారు కానీ అందరం కలిసి తీసుకోవాలనుకున్నాం. కానీ దేవుని నిర్ణయాలు మన ఆశయాలు కాదు, దేవుని నిర్ణయాలు తలపులు వేరుగా ఉంటాయి అని అందరికీ తెలిసిన విషయం. మా పట్ల అలా జరగలేదు. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత నేను మా పిల్లలు బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. ఎంతో ప్రేమ మాకు పంచి ఇచ్చారు. ఆ ప్రేమతోటి మేము ఇంకా మా పిల్లలు కూడా అలాగే. అసలు ఈరోజు రావాలని మా పెద్దవాడైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రావాలి అని చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకమ్మా నేను తర్వాత వచ్చే ఉపయోగం ఏంటి, నేను ఈ రోజుకే రావాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ తను వీసా ఎక్స్టెన్షన్ అవ్వలేదు, దాంతో తను రాలేకపోయాడు. నిన్న నేను మార్కెట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏమన్నా ఎక్కడున్నా అంటే ఇంట్లో ఉన్నానమ్మా అన్నాడు ఒక్కసారిగా. అదేంటన్నా అంటే లేదమ్మా రాలేదు, నేను సడన్గా వచ్చేస్తాడని కూడా మేము అందరం అనుకున్నామంట. వాడు చెప్పకుండానే వచ్చేస్తాడు వాడు అనుకుంటే. కానీ ఆ వీసా ఎక్స్టెన్షన్ కాకపోవడం వల్ల తను రాలేకపోయాడు. ఏది ఏమైనప్పటికీ తండ్రి చూపిన బాటలో మా పెద్దవాళ్ళ చాలా మార్పు వచ్చింది. తను ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాడో నాకు తెలుసు. కానీ ఇప్పుడైతే బాధ్యత కలిగిన కుమారుడిగా తను ఎంతో బాధ్యత తీసుకొని తను చాలా మార్పు వచ్చింది తనలో. అసలు ఇక్కడికి నేను అసలు అక్కడ ఉండలేకపోతున్నాను అని మన తమ్ముడితో చెప్తున్నాడు. లేదు నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, అమ్మమ్మని చూస్తాను, నేను వెళ్ళి అక్కడే ఉంటానని చెప్తున్నాడు. తను చదువైన తను రావాలని తను బలంగా అనుకుంటున్నాడు. ఏదేమైనప్పటికీ మేము అనుకున్న విధంగా ఏదీ జరగదు, దేవుని చిత్తమే నెరవేర్చబడాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. నా పిల్లల విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థించండి, నా కోసం కూడా ప్రార్థించండి. అందరి సహాయం చేస్తే మీ అందరి ప్రార్థన సహాయం నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవ సేవకులకి మరియు మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. రాజుగారి జ్ఞాపకార్థ కుటుంబానికి చేరి వచ్చిన మీకు అందరికీ నా నిజ వందనములు. ముఖ్యంగా సేవకులకు నా నిజ వందనములు. ఒకసారి నేను నడుచుకుంటూ వచ్చే రాజుగారి అమ్మ బండి నాన్న దగ్గరే కదా నాయన నడుచుకుంటూ వస్తాను చరిచిందని చెప్పారండి. అంత మంచి హృదయుల వారు దేవుడి సన్నిధికి వెళ్ళినారు. మనం కూడా ఒకప్పుడు వెళ్ళాల్సింది కాబట్టి సత్యమ్మ కుమారులు అమ్మగారు అలాగే వారి సత్య గారి అక్కగారి కుటుంబాన్ని పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేతమా, వాడిపోతుంది నేతమా, రాలిపోతుంది నేతమా, వాడిపోతుంది నేతమా. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది,
అలరతి పైన నీవు నడచిన దాని పట్టు వస్త్రాలు నీవు తొడిగిన దాని అలరతి తొడిగిన దాని అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీ ఉన్నా గాని అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీ ఉన్నా గాని కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం కళ్ళు తెరచుకోనేతమా కలుసుకోయేసుని మిత్రమా కళ్ళు తెరచుకోనేతమా కలుసుకోయేసుని మిత్రమా జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణము రాకముందే అది నిన్ను చేరకముందే మరణము రాకముందే అది నిన్ను చేరకముందే పాపాలు ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడి చేరు మిత్రమా పువ్వులాంటి జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఇలాలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది రాదని తెలుసా ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా ఏది ముందే వాడిపోయి రారకముందే ఎత్తి పరవేయకముందే పాపాలు విడువు నేస్తమా చేరు మిత్రమా పాపాలు విడువు నేస్తమా ప్రభుని చేరు మిత్రమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది నేతమా రాలిపోతుంది నేతమా వాడిపోతుంది నేతమా పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది తండ్రి మరి మా సోదరులు గారిని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చినారు లేదా మా ప్రభావం మరి చెప్పకపోయినప్పటికీ మరి ఆయన పట్ల మీ ఏర్పాటు నెరవేర్చుకున్నందుకు మన స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం మరి విడిచిపెట్టబడిన కుటుంబానికి ఇచ్చిన ఆదరణ కొరకై ధైర్యం కొరకై ప్రోత్సాహం కొరకు స్తోత్రాలు సోదరి సత్యసులాసం గారిని బట్టి వదనాలు తండ్రి ఆమెకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వదనాలు ఆదరణ మీరు హెచ్చిప్పించినారు మన స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం అలానే నెరవేర్చుకుని మనం చేస్తుంటున్నాం ఇది నన్ను ఇలాగిన వారి జీవితం జ్ఞాపకం చేసుకుని పురుకొల్పడే అవకాశం ఇచ్చినారు వదనాలు ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాలను బట్టి వదనాలు ఈ దాసుని యొక్క నిమ్మడమైన నెమ్మది కలిగినటువంటి స్వామ్యమైన జీవితాన్ని బట్టి స్తోత్రాలు ప్రేమ కలిగిన జీవితాన్ని కొనియాడుతుంటున్నాం ఎంతమంది అయితే ఆయన జీవితంలో ప్రభావితం చేయబడ్డారో వారందరి బట్టి ఉదయ స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం మా ప్రభా మరి ఆయన విడిచిపెట్టినటువంటి ఆ సాక్ష్యాన్ని ఇతరులు కూడా పాటించగలరు సహాయం దయచేయం
సోదరి కుమారు కూడా ప్రోత్సాహపరచబడి మరి ఆయన విడిచిపెట్టిన వాటిని కొనసాగించుకై మీరే కూర్చోబెచ్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఇది నాన్న అలాగే నా కుటుంబాన్ని ఆదరించుకై చేరి వచ్చిన వారందరి కొరకు స్తోత్రాలు చేస్తుంటున్నాం. మా వాక్య జనసమని దీవికరమని చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తగ్గించుకుని రక్త పోషణ కోరుకుంటూ ఎడతగినట్టు మీ యొక్క ఆదరణ సోదరికి మన పిల్లలు కూడా అనుగ్రహించమని బంధుమిత్రులకు దయచేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమె సోదరి మంచి పాట పాడారు. పువ్వు అది పూస్తుంది, దాని వాసన వెదజల్లుతుంది, అయిపోయిన తర్వాత వాడిపోతుంది, బట్టలు కలిసిపోతుంది. అలానే గడ్డి కూడా దేవుడు మొలిపిస్తాడు. 70 సంవత్సరాలు అంటాడు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసంతో బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు, నడువులు నొప్పులు అన్నీ ఉంటాయి. అయితే ఆ సమయం అయిపోయిన తర్వాత ప్రభు తీసుకొని పోతాడు. అంటే ప్రభు కలిగి పెద్దానికి ఒక ఉద్దేశం అది. అలానే మన జీవితాన్ని గడ్డితోనూ పూత పోస్తుంది. ఎందుకంటే నిత్యతతో పోల్చుకుంటే ఈ లోకంలో గడిపే జీవితం కొన్ని క్షణాలే, ఒక నిమిషం మాత్రమే. అది బుడగ లాంటిది మాత్రం నిత్యతతో పోల్చుకుంటే. అందుకే మన జీవితాన్ని బుడగతోనూ, నీటి బుడగతోనూ, లేకపోతే గడ్డితోనూ, పువ్వుతోనూ పోలుస్తారు. నిత్యతతో అది యుగాలు ఉండేటువంటి జీవితం. ఇది అయిపోయిన తర్వాత అయితే పువ్వుకి గడ్డికి అది లేదు, జంతువులు కూడా లేదు. జంతువులు కూడా కొంతకాలం జీవిస్తాయి, అదైన తర్వాత చనిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. అది మానవుడు అట్లు కాదు కదా. దేవుడు మనుషుల్లో తన జీవాత్మను పెట్టాడు. మన ప్రసంగ గ్రంథం 3:11 చదువుతాం. దేవుడు నిత్యత్వాన్ని మనలో పెట్టాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు, మన సృష్టికర్త తన సొంత చేతులతో మనుషులు చేసి అందులో ఆయన జీవాత్మలో పూజినట్లుగా గ్రంథంలో బైబిల్లో మనం చదువుతుంటున్నాం. ఎందుకు దేవుడు అందుకే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఆయన వారం కాబట్టి మన పిల్లలు మనం ప్రేమిస్తాం, ఎందుకంటే మన రక్తం వారిలో ఉంటుంది. అలానే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి దేవుడు మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకనే వాడికి కావాల్సినవన్నీ కూడా మనకు తెలుసు చరిత్ర. కావాల్సినవన్నీ కూడా ఏదైనా తోటలో చేసి ఆదామును కలుగు చేశాడు. ఆదాము పని అప్పగించాడు, అయ్యా ఏదైనా తోటను చూసుకో, దాన్ని సేద్యం చేయమని చెప్పాడు. అలానే తర్వాత జంతువులు కన్నిటికి పేర్లు పెట్టించాడు ఆదాము చేత. అలానా దేవుని యొక్క జతపరివాడుగా ఉండాలని వాళ్ళని దేవుడు కలుగు చేశాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని, ఆయనకు జతపరివారుగా ఉండాలని చేశాడు. అది ఏమైపోయింది? హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నాకు పున్నమట్ల రాజుగారు అన్నీ అవుతారండి. అంటే ఫస్ట్ నుంచి మాకు బాగా తెలుసు. చాలా ఆప్యాయంగా, ప్రేమగా పలకరించేవారు, చూసేవారు, అన్నీ చాలా చక్కగా ఉండేవారు. మమ్మల్నే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా కలుసుకుని చాలా చక్కగా ప్రేమగా మాట్లాడేవారు. ఒకసారి నేను చనిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ కోసం నేను జిరాక్స్ చేయడానికి వెళ్ళానండి. అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ చేయడానికి వెళ్ళాను. ఆ జిరాక్స్ చేసి అతను ఆ ఫొటోస్ అవి చూసి, ఏంటండి ఈయన ఎప్పుడు చనిపోయారండి, అయ్యో చాలా బాగా మాట్లాడేవారండి, మా దగ్గరికి వచ్చేవారండి. అంటే బంధువులే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా గొప్ప సాక్ష్యం కలిగి మా అన్నయ్య ఉన్నాడండి. మీ ఎల్లలు విస్తరింపబడాలనేసి వాక్యం ఏ విధంగా అయితే ఉందో, మా కుటుంబంలోంచి మా అంటే అక్కోళ్ళ తరపు నుంచి, అంటే వాళ్ళ అన్నయ్యల తరపు నుంచి అందరితోటి చాలా ప్రేమగా ఉంటూ తన యొక్క మంచితనం ఎల్లల దాటి ఇతరులు కూడా ఆయన గురించి మంచిగా చెప్పే విధంగా ఆయన తన జీవితాన్ని చాలా బాగా నడిపించారండి. అనుకో విధంగా ఈ విధంగా జరిగింది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండడం మాకందరికీ బాగా తెలుసండి. దేవుని ప్రేమ ఉంది కాబట్టే ఆయన అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఆయన చేసేవారు. కాకపోతే ఈ విధంగా జరుగుతుంది అనేసి ఎవరు అనుకోలేదు. ఏదైనప్పటికీ కూడా దేవుని ప్రేమలో ఉండి ఆయన చక్కగా దేవుని దగ్గర ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన
పద్ధతి, ఆయన మాట్లాడే విధానం చాలా మంచి నడవడిక గల విధానంగా మేము గుర్తించాము. మా బంధువులు అందరూ కూడా గుర్తించారు. మా అత్తగారి తరపులకు కూడా తెలుసు. అంటే నేనే కాకుండా మా అత్తగారి తరపులకు కూడా వాళ్ళందరికీ, అంటే మా అన్నయ్య వాళ్ళు అందరికీ, చాలామందికి రాజని అంటే చాలా ప్రేమ అండి. వాళ్ళ కుటుంబానికి, మా అక్కకి కూడా మంచి ఆదరణ దొరికేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. పిల్లలు ఇద్దరు కూడా బయట చదువుకుంటున్నారు. వాళ్ళకు మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తారని విశ్వాసం కలిగి ఉన్నాం. మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి మనం చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, ప్రేమ, నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలు వందనాలు, స్తోత్రాలు నాయన. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి లేని స్తోత్రాలు నాయన. హల్లెలూయా, స్తోత్రం భద్రపరచండి నాయన. యేసయ్యా స్తోత్రం. మంచి ఆదరణ ఆ బిడ్డలకు దయచేయండి. ఎందుకంటే నాయన మీరు ఆదరణకర్త కాబట్టి నాయన మీరే ఆ బిడ్డలను ఆదరించి మన పాదాలు బద్దలు ఆడుచున్నాం నాయన. యేసయ్యా స్తోత్రం నాయన. అక్కడికి మంచి శక్తి, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమడుచున్నాం నాయన. స్తోత్రాలు నాయన. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచేయమడుచున్నాం నాయన. మంచి భవిష్యత్తు ఆ బిడ్డలకు దయచేయమడుచున్నాం నాయన. నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ సిగ్గుపడిన వాగ్దానం చేసిన దేవుడు నాయన. అయ్యో నాయన, నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎత్తైన స్థలాల్లో ఉంచుతానని చెప్పిన దేవుడు నాయన. ఆ బిడ్డలు కూడా నాయన ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం, బలము, శక్తి, తెలివి, జ్ఞానం దయచేయమడుచున్నాం నాయన. ఎక్కడున్నప్పటికీ నాయన తండ్రిగా, తల్లిగా, యజమానుడిగా ఆ బిడ్డ జీవితాల్లో నాయన ఉండమని పాదాలు బద్దలు ఆడుచున్నాం నాయన. బిడ్డలో నాయన ఏ లోకం వైపు వెళ్ళకుండా నాయన నీ యొక్క కలవరి గంచిన బిడ్డల చుట్టూ ఉంచి మన పాదాలు బద్దలు ఆడుచున్నాం. సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా నాయన మా పాపను బట్టి వందనాలు దీవించింది, ఆశ్రయించండి, మంచి ఆరోగ్యం, బలం, శక్తి దయచేయమడుచున్నాం నాయన. అయ్యో నేను వృద్ధాప్యం ఉంటుండగా తోడండి, సహాయం దయచేయండి నాయన. నూతన బలము, నూతన శక్తి ఆ బిడ్డలు దయచేయమడుచున్నాం నాయన. ఇక్కడ కూడేసిన పాస్టర్ గారు నాయన, పాస్టర్ గారిని బట్టి వందనాలు దీవించండి, ఆశీర్వించండి ఆయన. ఇంక నువ్వు బహుగా నాయన వర్ధిల్తకు సహాయం దయచేయండి. నూతన బలం, నూతన శక్తి ఆ బిడ్డలకు దయచేయమడుచున్నాం నాయన. అనేక ఆత్మలు సంపాదించే యోధులుగా సిద్ధపరచండి నాయన. సహాయం దయచేయండి ఆయన. సంఘ బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వించండి ఆయన. చేసిన పరిచయం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చిన బంధువులు, మిత్రులు అందరూ బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమాతకరంగా జరిగించుకున్న విధానానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైనా చెప్పబడిన సాక్ష్యాలు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరైనా ఇచ్చిన ప్రార్థన అయితే మీ భాష్యం చేసుకున్న ప్రజలు దయచేయమని యేసయ్య మిక్కిలినంత బతులాడి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.